బోటి మామిడికాయ కర్రీ చాలా టేస్టీగా, చాలా బావుంటుందండి. దీనిని సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. అలానే మీలో కూడా చాలా మందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. సో, ఎవరికైతే ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. దీనిని తక్కువ మసాలాతో ఎవరైనా ఈజీగా చేసుకునేలా అయితే చేసి చూపించేస్తాను. మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. నా ఛానల్‌ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో కుక్ చేసుకుంటున్నానండి. అందుకోసం కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ని అయితే వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కదా. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే చిన్నగా కట్ చేసుకుని వేయించుకుంటున్నాను. అలాగే ఒక 4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకుంటున్నానండి. ఇవి వేగే లోపుగా మసాలాను అయితే దంచుకుంటున్నాను. ఈ కర్రీ కోసం పెద్దగా మసాలా ఏం అవసరం లేదండి. 1/2 ఇంచ్ అల్లం, అలానే 5 లేదా 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని రోట్లో అయితే దంచుకుంటున్నాను. మిక్సీలో అయితే వేసుకోవట్లేదండి, ఎందుకంటే తక్కువగా ఉంది కాబట్టి. సో ఇలా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మన ఆనియన్స్ అనేవి మంచిగా పింకిష్ కలర్లోకి అయితే చేంజ్ అయ్యాయి కదా. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్కి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనం దీంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకని ముందు వేసుకుని వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని అయితే వేసుకుంటున్నానండి. ఈ బోటీ అనేది 1 కేజీ వరకు ఉంటుందండి. సో అందుకని నేను పెద్ద సైజ్ 3 ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. ఎప్పుడు కూడా దీని క్లీనింగ్ మనం మాత్రమే చేసుకోవాలి. షాప్లో అయితే వాళ్ళు హాట్ వాటర్లో డైరెక్ట్గా వేసేస్తారు. సో డస్ట్ అనేది ఆ ట్యూబ్స్లోనే ఉండిపోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మనం ఇంటికి తీసుకొచ్చుకుని శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఎటువంటి స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. సో చూసారు కదా, బోటీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ వేయించుకున్నాను. ఇలా చేసిన తర్వాత దీంట్లోకి పసుపుని, అలానే కర్రీకి తగ్గట్టుగా కారాన్ని, దీంతో పాటుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. మొత్తం అన్ని కలిసేలా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఈ కర్రీలో మనం మామిడికాయ అనేది వేస్తాం కాబట్టి సో రెగ్యులర్గా వేసే కారం, ఉప్పు కంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే పులుపు అనేది హెవీగా ఉంటుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగానే పడుతుందండి. చూసుకుని మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అప్పుడు కొంచెం లైట్గా బబుల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. అలాంటప్పుడు కర్రీకి తగ్గట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూతను అయితే క్లోజ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. సో ఇవి విజిల్స్ వచ్చేలోపుగా మనం మామిడికాయలను అయితే తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూసారు కదా, నేను ఈ కర్రీ కోసం 2 మామిడికాయలను అయితే తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకునే లోపుగా విజిల్స్ అనేవి వచ్చేసేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ప్రెషర్ అయితే పోనిచ్చేసాను. తర్వాత లిడ్ని అయితే ఓపెన్ చేశానండి. మంచిగా ఆయిల్ తేలుతూ కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇదైతే ఒక 80% కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. బోటి మామిడికాయ కర్రీ చేసుకునేటప్పుడు చాలా మంది మామిడికాయని తురుముకుని కూడా వేసుకుంటారు. సో గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా మామిడికాయ ముక్కల్ని వేసిన తర్వాత మళ్ళీ లిడ్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక విజిల్ వస్తే సరిపోతుంది. సో ఒక విజిల్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ లిడ్ని అయితే ఓపెన్ చేశానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. మంచిగా ఉడికిపోయింది బోటి అనేది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే పర్ఫెక్ట్ గా మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా బోటి మామిడికాయ కర్రీని రెడీ చేసేసుకున్నాం కదా. ఎవరైనా చేసుకోవచ్చు, అంత సింపుల్ గా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? అలా అయితే తప్పకుండా నా వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.